హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, ఉసిరికాయ హల్వా అనమాట. రాతి ఉసిరికాయ అంటారు, రాసి ఉసిరికాయ అంటారు. దాంతో హల్వా అనమాట. రోజు తింటే కనుక ఒక అర స్పూన్ చాలు. మంచి ఆరోగ్యం, కళ్ళకి, తలకి, శరీరానికి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఉసిరికాయలు చూడండి, పెద్ద పెద్ద ఉసిరికాయలు అనమాట. ఒక అరకిలో ఉంటాయి ఇవి. చిన్న చెట్టుకి చాలా కాయలు కాసేసినాయి ఏంటండి, ఈయన పట్టుకొచ్చారు. ఒక అరకిలో కాయల వరకు ఉంటాయి. బాగా కడిగేసాను అన్నమాట. చక్కగా కడిగేసి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం నీళ్ళు, ఒక లోట నీళ్ళు పోసుకున్నాను, లీటర్ నీళ్ళు. దాని మీద ఇలాగ జల్లెడి ఒకటి అని పెట్టుకోండి. నీళ్ళు స్టవ్ వెలిగించే ఉందన్నమాట. నీళ్ళు వేడైన తర్వాత జల్లెడి పెట్టుకుని ఇలాగ కాయలన్నీ కూడా దాని మీద పెట్టేసుకుందాము. ఆవిరిలోంచి చక్కగా ఉడికిపోతాయి. వీటిని తడి ఏమి చెయ్యము, నీళ్ళలో నానబెట్టము, ఏం చేయమన్నమాట. ఇలా ఆవిరి ఉడికిపోతే చాలా బాగుంటాయండి ఉసిరికాయ హల్వా. రోజు తినాలి, చాలా మంచిది. ఉసిరికాయలు దొరికిన కాలం మాత్రం వృధా చేయకుండా మన శరీరంలోకి తీసుకుంటే చాలా మంచిదండి, బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాగా ఒక పావు గంట సేపు ఉడకబెట్టుకుందాం మీడియంలో పెట్టుకుని. చూడండి, ఉడికిపోయినాయి. అలా మూత పెట్టుకుంచుకున్నాను, ఆవిరికి ఉడుకుతాయి అనమాట. చక్కగా ఊరికి మెత్తగా అయిపోతాయి. ఉడికిపోయిన చూసారు, ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. కళ్ళు మసకలు రాకుండా చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల దగ్గర నుంచి పెడితే కనుక ఉసిరికాయ చాలా మంచిదండి. చూడండి, స్టవ్ ఆపేసాను. ఇది పక్క పెట్టుకుని చల్లారి పెట్టుకుందాము. ఆరోగ్యానికి ఎంత మేలంటే, కంటి చూపు త్వరగా మసక రాకుండా ఉండాలంటే మాత్రం చిన్నపిల్లప్పటి నుంచి పెట్టాలి వీటిని. ఇలాగ చక్కగా ఒలిచేసుకుందాం. చల్లారిన తర్వాత తొనలు వచ్చేస్తాయండి. చిన్నపిల్లల నుంచి పెడితే కనుక జుట్టు త్వరగా తెల్లబడదండి. వయసు పెరిగినా కూడా, ఎక్కువ వయసు వచ్చినా కూడా జుట్టు నల్లగానే ఉంటుంది. కళ్ళు మసకు కూడా ఏమాత్రం తగ్గదనమాట. కంటి చూపు చాలా బాగుంటుంది. రోజు తినాలి రాతి ఉసిరికాయలు మాత్రం. చూడండి, ఇలా ఒలిచేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చండి. చక్కగా ఇలా ఉడకపెట్టేసుకుని మిక్సీలో వేసేసుకుందాం. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం అనమాట. దీనిలో కొంచెం ఒక 2 స్పూన్లు అల్లం తురిమాను. అల్లం వేసి తింటే, ఉదయం తింటే ఇంకా మనకి కఫం కానీ అలాంటిది కూడా ఏముండదు. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. చూడండి, మెత్తగా పేస్ట్ చేసాను. దాని అరకిలో కాయలకి అరకిలో బెల్లం. ఎందుకంటే ఆ కాయలు కొంచెం వగరగా ఉంటాయి కదా, దానికోసం కొంచెం బెల్లం తీసుకోవడం మంచిది. సమానంగా తీసుకుంటే సరిపోయిద్దండి. పంచదార వేసుకోవచ్చు, కానీ రోజు తింటాం కాబట్టి ఇబ్బంది అయ్యింది. బెల్లం అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు అనమాట. చక్కగా తినేయచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ పేస్ట్ అంతా వేసేసుకుని నీళ్లు ఎగిరిపోయేలా, కొంచెం దానిలో చెమ్మ ఉంటుంది కదా, అదంతా ఎగిరిపోయేలాగా దగ్గరగా ఎగరబెట్టుకుందాం. చక్కగా మీడియంలో పెట్టుకొని, మంట హై పెడితే మాడిపోయిద్ది. దగ్గరుండి చేసుకోవాలి. మనకు చాలా మేలు చేస్తుంది కాబట్టి కొంచెం టైం ఇచ్చినా పర్లేదండి. దీన్ని చక్కగా తిప్పుతానే ఉండాలన్నమాట, ఆగకూడదు. కొంచెం దగ్గర పడింది చూసారా, దగ్గర పడే వరకు తిప్పుతానే ఉండాలి. ఒక పావు గంట తిప్పాలి. దగ్గర ఉంచిన తర్వాత బెల్లం తురుముకున్న బెల్లం వేసేసుకుని, ఇది బెల్లం కూడా కరిగేసాం, ఇది కూడా మళ్ళీ దగ్గర పడేలాగా కలుపుకుంటానే ఉండాలన్నమాట. చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెట్టండి. ఇది రోజు క్యాండీస్ తింటే క్యాండీస్ పెట్టచ్చు. ఇలా హల్వా తినని వాళ్ళు ఇలా మెత్తగా చేసి పెట్టారు అనుకోండి, చక్క ఊరికి మింగేస్తారనమాట. ఇలా పెట్టుకుంటే కంటి చూపుకి, తల జుట్టు చక్కగా పెరుగుద్ది. అది బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇది కొంచెం బైండింగ్ కోసం అండి కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసాను. కొంచెం 1 స్పూన్ నీళ్ళు పోసుకొని కలిపేసి దానిలో కలిపేసాం అనుకోండి. ఎందుకంటే ఈ ఉసిరికాయ కొంచెం పీచుగా ఉంటుంది కదా, ఇది కొంచెం బైండింగ్ లాగా ఉండదు అనమాట. అందుకని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని కలిపేసుకున్నాం అనుకోండి, కొంచెం హల్వా టైప్లో కనిపించుద్ది. ఇది కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా తిప్పుకుంటానే ఉండాలన్నమాట. ఆపకూడదు, కొంచెం చక్కగా కలర్ మారుద్ది, చూడడానికి బాగుంటుంది. పిల్లలు పెట్టండి, పెద్దవాళ్ళు తినండి. కంటి మసుకున్న వాళ్ళు, జుట్టు ఊడిపోతున్న వాళ్ళు. దీనిలోకి ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుని, యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకుని చక్కగా బాగా దగ్గరగా అయిపోవాలి. ప్యాన్ వదిలిపెట్టేయాలన్నమాట. అప్పుడు దాకా తిప్పుతానే ఉండాలి. అయితే రోజు తినాలండి. ఉసిరికాయ కాలం వచ్చినప్పుడు మాత్రం వృధా చేయకుండా కాయలు తీసుకుని పచ్చడి పట్టుకోవటమో, క్యాండీస్ చేసుకోవటమో, ఇలా హల్వా చేసుకోవటమో ఏదో ఒకటి చేసుకుని తింటాను ఉంటే కనుక రోజు మంచిది. కంటి మసక ఉన్న వాళ్ళు, జుట్టు ఊడిపోతున్న వాళ్ళు, చర్మ సౌందర్యం కూడా చాలా బాగుంటుందండి. చర్మం కూడా ముడతలు పడకుండా చక్కగా కాపాడుతుంది అనమాట. చూడండి, ఇలాగా దగ్గరికి అయిపోయింది. ప్యాన్ వదిలిపెడుతుంది కదా,
అలాగా అయిపోవాలన్నమాట. బాగా దగ్గరగా అయిపోతే నిలవ ఉంటుంది. ఇంకా మనకేం ఇబ్బంది ఉంది, పాడవద్దు. దీనిలో నీళ్ళు కలపలేదు, ఏం చేయలేదు కాబట్టి చక్కగా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. బాగా వేపేసుకోవాలి. దగ్గరికి అయిపోయి చూడండి, గట్టిగా అయిపోయింది. ఇలా అయితే నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. చక్కగా చల్లారిపోవాలి ఇదంతా కూడా. బాగా దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా సీసాలో పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా మంచి గాజు సీసా, శుభ్రంగా పొడిగొన సీసా తీసుకుని దానిలో వేసుకుని నిలబెట్టుకోవచ్చు. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, గట్టిగా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇంకేం పాడవద్దు, చాలా బాగుంటుంది అనమాట. దీనిలో అల్లం, ఉసిరికాయ తొక్కు, ఇంకా బెల్లం అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. పంచదార అనుకోండి, రోజు తింటే ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా చేసుకుని గాజు దానిలో పెట్టేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. రోజు తినచ్చు. రోజు ఒక స్పూను, చిన్నపిల్లలకు ఒక అర స్పూన్ పెట్టండి, పెద్దవాళ్ళు ఒక స్పూన్ తినచ్చు. చక్కగా ఉంటుంది అనమాట. ముక్కలు అయితే తినరేమో అనుకోవచ్చు, కానీ ఇలా చేసి పెట్టడం కూడా చక్కగా నోట్లో పెట్టుకోగానే ఇంక గొంతులోకి వెళ్ళిపోయింది. అంత మెత్తగా చక్కగా జారిపోయింది అనమాట. చూడండి ఇలా ఉంది. ఈ స్పూన్ సరిపోయింది చిన్నపిల్లలకి. ఎలా పెట్టేయచ్చు. ఇది ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ కొత్తగా వచ్చేసరి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్.